ధ్యానించుకున్న దాన్ని బట్టి కీర్తనలు 133 అధ్యాయంలో మొదటి వచనంలో ఒక్కసారి ధ్యానం చేసుకుందామండి. 133 అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. ఈ యొక్క మాటను బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే, సహోదరులు అనగా ప్రతి ఒక్క కుటుంబంలో సహోదరులు ఉంటారు, అలాగే సంఘంలో సహోదరులు ఉంటారు, అలాగే మనం వర్క్ చేసే వర్క్ ప్లేస్లో సహోదరులు ఉంటారు. ప్రతి చోట కూడా మనకి ఎవరుంటారండి? సహోదరులు అనేవారు ఉంటారు. ఎంత మేలు ఎంత మనోహరము అంటే ఐక్యత. ఈ యొక్క వచనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. దేని గురించి తెలియజేస్తున్నట్టే ఐక్యత అంటే యూనిటీ. మనం చేసే పని ఏదైనా సరే, మన కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వర్క్ ప్లేస్లోనైనా, ఎక్కడైనా సరే ఈ యొక్క ఐక్యత కలిగి ముందుకు కొనసాగితే దేవుడు చెప్తున్నాడు ఎంత మేలు ఎంత మనోహరము. అంటే ఆ యొక్క ఐక్యత కలిగి ఉంటే చాలా మేలు కలిగిద్ది అంటండి. ఏం కలిగిద్ది? మేలు కలిగిద్ది. ఎంత మనోహరము అంటే అది చాలా మంచి పదం అన్నమాట. అది చూడడానికి కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే అది కుటుంబంలోనైనా సరే, ఎక్కడైనా సరేనండి, ఐక్యత లేకుండా జీవిస్తే, ఐక్యత లేకుండా ఏ పనైనా చేస్తే దాని నుండి వచ్చే రిజల్ట్స్ కూడా ఉపయోగం లేకుండా ఉంటాయి. ఐక్యత కలిగి చేస్తే ఎక్కడైనా మీరు పరీక్షించుకోండి, మీరు చూడండి, ఆ యొక్క యూనిటీ ఐక్యత నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా అంతే మనోహరముగా ఉంటాయి. అది అందరికీ కూడా ఉపయోగపడే విధముగా ఉంటాయి. దానికి ఉదాహరణ